నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్షన్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ప్రారంభోత్సవానికి కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించిన నాసిన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శించనున్నారు. ఇందుకోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్లో నాసిన్ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు. మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం ప్రధాని కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రధాని పర్యటన షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటుగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పంపారు. ఇక ప్రధాని పర్యటనలో ఎక్కడా మీడియాకు అనుమతి లేకుండా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిన్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లు హాజరు కానున్నారు. నాసిన్లో సభావేదిక ఏర్పాటు చేశారు. ఇక ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మధ్యాహ్నం నాసిన్ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు.